Shyam, hi Ramesh garu. How are you both doing? ఎట్లా ఉన్నావు శ్యామ్? మంచిగా ఉన్నాను. యాక్చువల్గా నీకు చిన్నప్పుడే పోలియో వచ్చిందని నేను విన్నాను. పోలియో ఉందన్న సంగతి నీకెప్పుడు తెలుసు? థర్డ్ క్లాస్ చదివేటప్పుడు తెలుసు. నీ స్టోరీ నాకు కావాలి. అందరు ఎగతాలు చేసేవాళ్ళు. హ్యాండిక్యాప్ అని చెప్పి కాలు లేదని చెప్పేసి ఎగతాలు చేసేవాళ్ళు. అదే కుంటోడు ఎట్లా అని చెప్పేసి ఎగతాలు చేసేవాళ్ళు. మీ ఆర్థిక పరిస్థితులు బాలేవు కదా, మరి అప్పుడు ఏం చేసావు నువ్వు? ఇంట్లో వాళ్ళని అడిగాను, ఇంట్లో వాళ్ళు అప్పులు చేసి వేసారు. ఇప్పటికి అప్పు అంతే ఉంది. నువ్వు ఎప్పుడు ఉరుకుతున్నప్పుడు హై జంప్ చేస్తున్నప్పుడు అసలు ఎప్పుడు ఏ క్షణం కూడా ఇబ్బంది పడలేదా? మొన్న రీసెంట్ గానే ఏషియన్ గేమ్స్కి వెళ్ళాను. అసలు లాస్ట్ స్టేజ్ నాది, చనిపోతాను అనుకున్నాను. ఎలా పుట్టాడు సార్ ఈ అబ్బాయి? యూనిక్ పీసా. పల్నాడు నుంచి వచ్చాడు కదా, పల్నాడు పొగరు ఉంటుంది. పవన్ కళ్యాణ్ లాగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ కొడతాడు కదా. నాకు కొంచెం తెక్క ఉంది కానీ దానికి లెక్క ఉంది. మీ మైండ్లో ఫస్ట్ ఏమొస్తుంది శ్యామ్? సార్ ఇప్పుడు హై జంప్, లాంగ్ జంప్ లాంటి వాటికి హైట్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది సార్? ఇప్పటి వరకు నీ హైయెస్ట్ ఏంటి అండ్ నీ టార్గెట్ ఏంటి? నేను పుట్టింది దుర్గిలో, అయితే మేము ఉండేది గోగులపాడు, మా నాన్న సొంతం. అయితే అక్కడ మా నాన్నకి మేము కొట్టంలో ఉండేవాళ్ళం. అయితే అప్పుడు చిన్నప్పుడు కొవ్వొత్తులు ఉంటాయి కదా, కొవ్వొత్తులు తిరిగితే అది నిప్పు అంటుకొని తగలబడేది. తగలబడితే దాంట్లో నేనున్నా, మా అమ్మ ఉన్నది, మా నాన్న మేము ఉన్నాం. మా నాన్న నా కోసం వచ్చి లోపలికి వచ్చి తీసుకొచ్చాడు. అప్పుడు మా నాన్నకి కాళ్ళు అన్నీ కాలిపోయాయి. హాయ్ శ్యామ్, హాయ్ రమేష్ గారు. హౌ ఆర్ యూ బోత్ డూయింగ్? ఎట్లా ఉన్నావు శ్యామ్? మంచిగా ఉన్నాను. ఒక విషయం చెప్పు శ్యామ్, నువ్వు గోపిచంద్ అకాడమీకి వచ్చిన తర్వాత ఈ 3 ఏళ్లలో ఎన్ని మెడల్స్ వచ్చాయి నీకు? ఎన్ని ఇంటర్నేషనల్ ట్రాక్స్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు? ఇఫ్ యూ కెన్ జస్ట్ టెల్ మీ వన్స్, ఒకసారి ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేసావు, ఎన్ని మెడల్స్ వచ్చాయి? ఫస్ట్గా నేను నేషనల్స్ మెడల్ కొట్టాను మేడం. నేషనల్సా? ఓకే. సిల్వర్ మెడల్ మేడం బెంగళూరులో. లాంగ్ జంప్లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ పూణేలో ఆడాను, అక్కడ వచ్చి బ్రాంజ్, హై జంప్లో బ్రాంజ్ వచ్చింది. తర్వాత మళ్ళీ భువనేశ్వర్ ఆడాను, అక్కడ కూడా బ్రాంజ్ వచ్చింది. ఆ తర్వాత యూత్ ఆడా 2020లో, ఫస్ట్ టైం సార్ దగ్గర నుంచే 2020లో యూత్ ఆడా మేడం, బెహరీన్. ఆ తర్వాత వచ్చేసి 2023లో వరల్డ్ ఛాంపియన్షిప్ ప్యారిస్, తర్వాత చైనా. ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్? చాలా బాగుంది, చాలా ప్రౌడ్గా ఉంది. నువ్వు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా నీ జర్నీ ఇక్కడ దాకా వస్తుంది, ఈ స్థాయికి వస్తావు, ఇలా నువ్వు అంతర్జాతీయ స్థాయిలో నువ్వు కీర్తి గడిస్తావు అని ఊహించావా అసలు ఎప్పుడన్నా? చిన్నప్పటి నుంచే ఉంది మేడం, ఇంటర్నేషనల్ ఆడాలి. మా సార్ ఛాలెంజ్ చేశాడు, ఆ ఛాలెంజ్ నేను తీసుకున్నాను. ఎవరు ఛాలెంజ్ చేశారు? మా స్కూల్లో సార్. సారా? అదేంటి ఒకసారి చెప్పా ఛాలెంజ్ గురించి. ఏం లేదు, స్కూల్లో లేపి అడుగుతారు కదా మేడం అందరూ, మీరేమవుతారు. నేను చెప్పాను ఇట్లా నేను స్పోర్ట్స్ అవుతానని చెప్పేసి. అడిగితే స్పోర్ట్స్లో రాజకీయం ఉండిద్ది, ఎదగలేదు, అవ్వలేదు అని చెప్పేసాను. ఓకే, నువ్వు అవ్వలేవని చెప్పారా? అవ్వలేవని. నేను అయ్యే మీ కాడికి వస్తాను సార్ అని చెప్పాను. కలిసావా మళ్ళీ ఆ సార్ని? కలిసాను మేడం. ఏమన్నారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. వెరీ గుడ్. యాక్చువల్గా నీకు చిన్నప్పుడే పోలియో వచ్చిందని నేను విన్నాను. పోలియో వచ్చిన తర్వాత ఇక్కడ ఇంట్లోంచి నీకు ఆ మోటివేషన్ వచ్చిందా స్పోర్ట్స్లో చేయాలని, లేకపోతే నీకు నువ్వుగా తెచ్చుకున్నావా? పోలియో ఉందన్న సంగతి నీకెప్పుడు తెలిసింది? అంటే ఇట్లా నాకు ఒక డిజబిలిటీ ఉంది అన్న సంగతి నీకు చిన్నప్పుడే తెలుసు మేడం. ఒక థర్డ్ క్లాస్ చదివేటప్పుడు తెలుసు. థర్డ్ క్లాస్ చదివేటప్పుడు అందరు ఎగతాలు చేసేవాళ్ళు, హ్యాండిక్యాప్ అని చెప్పేసి కాలు లేదని చెప్పేసి ఎగతాలు చేసేవాళ్ళు. అదే కుంటోడు ఎట్లా అని చెప్పేసి ఎగతాలు చేసేవాళ్ళు. అప్పుడు తెలుసు. ఇంకా తర్వాత నేనే చిన్నగా అందరితో నేను ఈక్వల్ అని చెప్పేసి ఆడేవాడిని మేడం. అందరితో నార్మల్ వాళ్ళతోనే పోటీ పడి గెలిచేవాడిని. నార్మల్ వాళ్ళతోనే నువ్వు పోటీ పడేవాడి? అంటే ఏం గేమ్స్ ఆడేవాడు? అన్ని ఆల్ గేమ్స్, కబడ్డీ, వాలీబాల్, ప్రతి ఒక్క దాంట్లో ఆడాను. ఏది బాగా ఇంట్రెస్ట్ ఉండేది నీకు ఆడటంలో? వాలీబాల్. వాలీబాలా? ఓకే. ఎప్పుడు నీకు ఇది ఇబ్బంది అనిపించలేదా? అంటే నువ్వు ఆడుతున్నప్పుడు ప్రాబ్లం ఉండటం, లేకపోతే అదొక అడ్డం లాగా అనిపించటం, అలా అనిపించలేదా నీకు? ఎప్పుడు లేదు మన ఇష్టమైన ఆట ఆడుతున్నప్పుడు అవన్నీ అనిపించింది. వెన్ శ్యామ్ ఎంటర్డ్ గోపిచంద్ అకాడమీ, ఆయన మెంటల్ స్టేటస్, ఆయన ఆలోచన విధానము, థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది సార్? ఫస్ట్ సురేష్ అని మన ఈనాడు ప్రాజెక్ట్లో కోచ్ ఉన్నారు. సో హీ ఫౌండ్ అండ్ హీ సెడ్ శ్యామ్ ఉన్నాడు పారాలో ఇది. సో then we picked him up.
ఇక్కడ వచ్చిన తర్వాత దెన్ వీ హవ్ సీన్ అంటే అందరిలో కంటే ఇతను 2 things ఐ ఫౌండ్. ఒకటి ఏంటంటే హీ హాస్ గట్ అ వెరీ గుడ్ జంపింగ్ ఎబిలిటీ, మంచి జంపింగ్ ఎబిలిటీ ఉంది. అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, అంటే కాంపిటీషన్లో టిల్ ఎండ్ హీ విల్ ఫైట్. అవునా సార్? అది దీస్ ఆర్ ద 2 వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఐ ఫౌండ్ ఇన్. సో హీ హాస్ కమ్ ఫ్రమ్ సచ్ ఎ బ్యాక్గ్రౌండ్, వెరీ రఫ్ బ్యాక్గ్రౌండ్ అన్ని. సో ఐ థాట్ మనం కొంచెం రిఫైన్ చేస్తే వీడు అవుతాడని. ఇప్పుడు అసలు యాంగిల్ చెప్తలేడు వాడు. చెప్పండి. పవన్ కళ్యాణ్ లాగా వీడు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ కొడతాడు కదా, నేను కత్తి లాంటి నాకు కొంచెం తిక్కు ఉంది దానికో లెక్క ఉంది, అదేనా? వీడు కూడా అంతే. సో మనం ఏంటంటే అని పాజిటివ్ సైడ్ స్పోర్ట్స్లో పెడితే పాజిటివ్ సైడ్ వేస్తాడని. సో ఆఫ్టర్ జంప్ అంటే ఇంకా క్వాలిటీస్ చాలా డెవలప్ చేయాల్సి ఉంది. సో ఇప్పుడిప్పుడే హీస్ ట్రాన్స్ఫార్మింగ్ హిమ్సెల్ఫ్. అంటే ఒక మామూలు విలేజ్ అట్మాస్ఫియర్ నుంచి నౌ ఈజ్ కమింగ్ టు నో వాట్ ఈస్ స్పోర్ట్. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ కావాలన్నా, దాంట్లో కంటిన్యూ కావాలన్నా ఏమేమి అలవాట్లు మార్చుకోవాలి. సో ప్రతిసారి చెప్తా ఉంటాం మేము. సో ఇట్స్ రిఫార్మింగ్, అంటే కొంచెం టైం పడుతుంది ఇంకా. బట్ హీ హాస్ గాట్ దట్. అంటే ఒక స్పోర్ట్స్ ఒక ఛాంపియన్ కావాల్సిన క్వాలిటీస్ అయితే ఉన్నాయి. వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం, అండ్ హీ విల్ గో ఫర్ సపోర్ట్ ఫర్ ఎనీబడి. అంటే ఒకటి సార్, పల్నాడు నుంచి వచ్చాడు కదా, ఆ పల్నాడు పొగరు ఉంటుంది కొంచెం, ఉంటుందా? అది చెప్పాను నేను. చూడండి ఎలా చూస్తున్నాడు, చూడండి. పల్నాడు నుంచి వచ్చిన వాళ్ళందరూ కొంచెం ఉంటుంది, మేము ఎవరం లెక్క చెయ్యము, మేము అంతే దూసుకెళ్ళిపోతాం, అంతే కదా శ్యామ్? గోపీచంద్ అకాడమీకి రాక ముందు కూడా స్పోర్ట్స్ ఆడావు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి నీలో అంటే ఏం చెప్తావు? అంటే నీ నువ్వు స్పోర్ట్ ఆడే విధానంలో కావచ్చు, లేకపోతే నీ స్ట్రాటజీ విషయంలో కావచ్చు, ఏదన్నా సరే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అప్పుడు మనకి ఎవరు చూసేవాళ్ళు కాదు, పక్కన చేపించాడు కాదు. ఎక్కడైతే సార్ దగ్గర అప్పుడంతా నీకు నువ్వేనా? ఎవరు నీకు ట్రైనింగ్? పీటీ సార్, పుష్పల శివశంకర్ సార్ నేర్పించేవాడు, ట్రైనింగ్ ఇచ్చి ఆడిపించేవాడు. అంటే ఇక్కడలాగా అంత ఫెసిలిటీస్, మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ అయినా సార్కి ఫోన్ చేయగానే అన్ని పట్టించుకోవటం, కేరింగ్, నా పైన మంచి కేరింగ్ తీసుకోవటం. నాకు ఇది బాగోలేదు సార్ అంటే ఏదైనా సారే, నాకు ఇట్లా ఉంది సార్ అన్న సార్ చూసుకుంటాం. ఓకే. ట్రైనింగ్ పరంగా అయినా మంచిగా ఒక కోచ్ ఉండి మన దగ్గర అన్నీ చూసుకోవటం అట్లా. సో ట్రైనింగ్ పరంగా అంటే ఎలాంటి యాక్చువల్ డిఫరెన్స్ నోటీస్ చేసావు? ఇక్కడికి వచ్చినాక ఒక అన్నని చూసాను మేడం, షణ్ముఖ శ్రీనివాస్ అనే అన్న 200 మీటర్ ఉరుకుతాడు. మా అన్న నాకు ఇన్స్పిరేషన్. ఆయనని చూసి నేను ఇట్లా అవ్వాలి, ఒక ఇండియా ప్లేయర్. అన్న గ్రౌండ్కి వచ్చిందంటే ఎవరిని చూసేవాడు కాదు, ఆయన పని ఆయన చేసేవాడు, గ్రౌండ్లో ఆయన చేసుకొని వెళ్ళిపోయేవాడు. అట్లా ఆయనని చూసి ట్రైనింగ్ అట్లా చేయాలి, ఇండియా అప్పర్ అయితే అట్లా ఉంటుంది, అందరు రెస్పెక్ట్ చేయటం, గుడ్ రెస్పెక్ట్. అబ్జర్వేషన్ నుంచి అలాగే కోచింగ్ నుంచి, రెండిటి నుంచి ఒక స్పోర్ట్స్ మెన్ ఏం నేర్చుకుంటాడు సార్? అంటే విచ్ గివ్స్ హిమ్ మోర్ అంటే ఎడ్జ్ టు ప్లే అ గేమ్? అంటే దేర్ ఆర్ ద 2 ways. ఒకటి చూసి స్కిల్ నేర్చుకోవడం, అంటే వాళ్ళు ఎలా ట్రైనింగ్ చేస్తున్నారు అవన్నీ. దెన్ ఇంకొకటి ఏంటంటే రిఫార్మ్ అవ్వడం, బికాస్ పాత అలవాట్లన్నీ వదిలేసి కొత్త అలవాట్లు అవన్నీ. సో అందుకే ద స్పోర్ట్ హ్యాస్ గట్ ఎ యునీక్, అంటే చాలా చేంజెస్. అదే ఇప్పుడు అన్నట్టు శ్యామ్, ఇప్పుడు ముందు ఎవరు పట్టించుకునేటోళ్ళు కాదు, ఇప్పుడు ఏమైనా అయిందంటే ఇంటర్నేషనల్ ప్లేయర్. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతూ ఉంటారు, ఎక్కడ పోయినా కూడా పీపుల్ గుర్తుపడతారు ముందులా కాకుండా. సో అందుకు దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఆచితూచి మాట్లాడాలి, ఆచితూచి బిహేవ్ చేయాల్సి వస్తుంది. సో ఏదంటే అది చేయనీకి ఉండదు. సో నౌ ఇతను ఏషియన్ గేమ్స్కి వెళ్ళాడు, సో యువర్ ట్రాకింగ్ అక్కడ ఏంటి, చైనా పోయిండు. దట్స్ చేంజ్. ఐ ఫౌండ్ లాట్ ఆఫ్ చేంజ్. ఓకే. అసలు మీరు ప్రస్ఫుటంగా నోటీస్ చేసింది ఏంటంటే, అంటే ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ 3 ఏళ్లలో అతని ట్రాక్లో అవ్వచ్చు, అతని గ్రాఫ్లో అవ్వచ్చు, ఎలాంటి ప్రస్ఫుటమైన మార్పులు మీరు నోటీస్ చేశారు? మాస్టర్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తన అనలైజ్ చేసుకోవడం, అంటే ఇప్పుడు తన అపోనెంట్స్ వేరే కంట్రీస్లో కానీ ఇండియాలో కానీ ఎంతలో ఉన్నారు, తను ఎంతలో ఉన్నాడు, ఎంత చేస్తే మనం ఒలింపిక్ క్వాలిఫై అవుతాం, వాట్ ఆర్ ద థింగ్స్ టు బి డన్. ట్రైనింగ్ కూడా హీస్ వెరీ, అంటే ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఒకసారి చెప్పేసినామంటే గ్రాస్ప్ చేస్తారు. కాకపోతే ట్రైనింగ్లో కొన్ని ఛాలెంజెస్ ఏమున్నాయంటే రెగ్యులర్ లాగా చేయలేము ట్రైనింగ్. సపోజ్ రన్నింగ్ అవసరం ఉంది, ఎక్కువ రన్నింగ్ చేస్తే కాళ్ళు నొప్పి పెట్టేస్తారు. సో అక్కడ మేము వాళ్ళు కొంచెం రన్నింగ్, కొంచెం ఎక్సర్సైజ్, కొంచెం రన్నింగ్ అలా చేయాల్సి వస్తుంది. సో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ వీ హ్యావ్ టు గో. ఓన్లీ మా ఛాలెంజ్ ఏంటంటే వాడు ఇంటికి పోయిందంటే అటే పోతాడు, రాడు.
పోయిందంటే ఏంటి శ్యామ్? మేడం ఇంటికి పోతే ఇంకొకటి ప్రాబ్లం, వాడు ఇంట్లో ఉంటాడా లేకపోతే ఇంకెక్కడ ఉంటాడా కూడా ఫోన్ ఎక్కడి చెప్తుందో తెలియదు. ఫోన్ నాట్ రీచబులా సార్? ఆ, దిస్ ఫోన్ ఈజ్ నాట్ అవైలబుల్ అంతేనా? ఎందుకు అట్లా ఊరు వెళ్ళిపోతే ఇంకా రావా ఏంటి? ఇష్టమా మీ ఊరంటే? ఇళ్ళకి వెళ్తాం కదా మేడం. ఎళ్ళకెళ్ళకి వెళ్తావా? ఓకే, ఇంకా ఎందుకని వెళ్తే రావు. శ్యామ్, ఇందాక సార్ అన్నారు నువ్వు చాలా క్విక్గా గ్రాస్ప్ చేస్తావని, బట్ నీలో నువ్వేం నోటీస్ చేసావు శ్యామ్? ఇప్పుడు హై జంప్ విషయానికి వస్తే, ఒకటి నీకు ఉన్న ఏదైతే చిన్న ఇష్యూ ఉందో ఆ ఇష్యూని అధిగమించడానికి నిన్ను నువ్వు ఎట్లా స్ట్రెంగ్తన్ చేసుకుంటావు? అంటే ఫిజికల్లీ, మెంటలీ, ఇమోషనల్లీ అన్ని రకాలుగా నిన్ను నువ్వు ఫిట్గా చూసుకోవడానికి నువ్వేమి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నావు? స్ట్రెంథనింగ్ చేసుకుంటా. ఓకే. జిమ్లో కొంచెం వెయిట్లు ఎక్కువ చేస్తా, మంచిగా చేస్తా. అక్కడికి వెళ్తే మంచి ధైర్యం వస్తుంది, నేను చేయగలను. ఓకే. అందరికీ నేను తక్కువేం కాదు, అందరితో పాటు నేను చేస్తా. ఈ స్పోర్ట్స్లోకి రావాలి అని అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది కదా, ఈ పెరుగుతున్న క్రమంలో ఎప్పుడైనా, అంటే నీకు ఆల్రెడీ కొంచెము కాన్ఫిడెన్స్ ఉంది, ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిందా? లేదు, ఊహగా లేదు. అట్లా లేదా ఇప్పుడు? అది మీ సార్ని అడుగుతా. రమేష్ గారు మీరు చెప్పండి, ఉంది ఉంది, ఉందా ఓవర్ కాన్ఫిడెన్స్? అదే మీరు కరెక్ట్ నాకు అడిగారు. అర్థమైపోయింది. చెప్పండి సార్. వీని వదిలిపెట్టి పక్క వాళ్ళకి ఎక్కువ, వాళ్ళ గురించి ఎక్కువ వరి అవుతా అంటాడు. ఎందుకు శ్యామ్? వాళ్ళు ఎవరైనా నాకు బాగా క్లోజ్ అయిపోతే వాళ్ళకి ఏదైనా అయితే నాకు తట్టుకోలేదు. ఓకే, అవునా? వాళ్ళు ఓడిపోతే నువ్వు బాధపడతావు, వాళ్ళకి మెడల్ రాకపోతే నువ్వు ఫీల్ అయిపోతావు. నీ గురించి నువ్వు ఫోకస్ చేయ ముందు. నేను చెప్పేది అదే, ఫస్ట్ నువ్వు ఏదన్నా అందరి వాడా సార్ ఇతను? అందరి వాడా? అవే ప్రాబ్లమ్స్ అవుతాయి. వాడే కూడా ఇంటికి పోతాడు, రాడు, వాని గురించి వీడు చెప్తాను, వాడు చెప్పొచ్చు కదా. ఓకే. సో అలాంటి అదే దట్ ఈస్ అంటే బికాస్ అదే ఇప్పుడు వాడు ఇవన్నీ మారాలి నౌ, బికాస్ ఆ ఊర్లో ఉన్న అట్మాస్ఫియర్లో పెరిగి నౌ ఈ టైం ఎలా అంటే దట్స్ ఈ స్పోర్ట్స్ మెన్ అనేవాడికి 6-8 years కంటే ఎక్కువ ఉండదు టైం. దట్స్ వాట్ మా స్పోర్ట్స్లో ఏం చెప్తారంటే, ఏదైనా ప్రొఫెషన్, మీరు ఇంజనీరు, డాక్టరు, యాక్టర్ అయితే యూ హ్యావ్ ఎ లైఫ్ టైమ్ టు మాస్టర్. కానీ స్పోర్ట్స్ అనేది 6 to 8 yearsలో మీరు నేర్చుకోవాలి, మాస్టర్ అవ్వాలి. కోచ్ కానీ ప్లేయర్ కానీ, అంటే వాళ్ళిద్దరి మధ్యలో అంత ఫాస్ట్ కెమిస్ట్రీ ఉండాలి. సో లక్కీలీ వీడికి వీ బోత్ హ్యావ్ ఎ కెమిస్ట్రీ. అంటే నేను చెప్తే ఏదైనా చేస్తాడు, కానీ ఎవ్రీ టైమ్ ఐ కాంట్ బి అరౌండ్ హిమ్. కరెక్ట్. సో దట్ ఈస్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. నేను ఇటు పోయిందంటే గతం, ఇటు పోతే వీడి వెళ్ళిపోతాడు. సో నేను ఏదైనా టూర్లో వెళ్ళిందంటే వచ్చేసరికి శ్యామ్ ఎక్కడరా అంటే వాడు పోయి వారం రోజులు అవుతుంది ఇంటికి. లేదా నేను తెలుసుకుంటాడు, వాడిని మొత్తం ట్రాక్ చేస్తాడు. మా ఇంట్లో కంటే నేను ఎక్కడ ఉన్నది వీనికి ఎక్కువ తెలుసుంటుంది. నేను అక్కడి నుంచి వచ్చే ఒక్క రోజు ముందు ఇక్కడ ఉంటాడు. నువ్వు నీ హై జంప్ మీద ఫోకస్ చేయి, రమేష్ సార్ మీద కాదు. ఇప్పుడు నీ స్టోరీలు చెప్పారు, ఇప్పుడు నిజంగా నీ స్టోరీ ఏంటో చెప్పున్నా. నీ స్టోరీ నాకు కావాలి. అయితే మేము ఫస్ట్ నేను పుట్టింది దుర్గిలో, అయితే మేము ఉండేది గోగులపాడు, మా నాన్న స్వామి. అయితే అక్కడ మా నాన్నకి మేము కొట్టంలో ఉండేవాళ్ళం మేడం. కొట్టం అంటే ఎద్దులు. ఓకే, ఓకే. అయితే అప్పుడు చిన్నప్పుడు కొవ్వొత్తులు ఉంటాయి కదా మేడం, కొవ్వొత్తులు తిరిగితే అది నిప్పు అంటుకొని తగలబడేది మేడం. తగలబడితే దాంట్లో నేనున్నా, మా అమ్మ ఉన్నది, మా నాన్న మేము ఉన్నాం. మా నాన్న నా కోసం వచ్చి లోపలికి వచ్చి తీసుకొచ్చాడు. అప్పుడు మా నాన్నకి కాళ్ళు అన్ని కాలిపోయాయి. అయ్యో. తర్వాత అప్పుడు నీకు ఎంత వయసు? నేను చిన్నపిల్లగానే మేడం, నేను పుట్టున్నప్పుడు. అప్పుడే పుట్టావా? ఓకే. ఇంకా తర్వాత ఇంకా చిన్నప్పటి నుంచి ఇంకా అట్లా ఉన్నాను. తర్వాత నాకు అంతా మైండ్ మెచ్యూరిటీ వచ్చిందంటే 10th నుంచి, 10 years నుంచి అంతా తెలుసు. పొలం పనికి వెళ్తే గడిచేది. మేము ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు, అద్దెకుండే వాళ్ళం. మరి నీకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది, దీంట్లో నువ్వు రాణించాలి అని అనుకున్నప్పుడు ఇంట్లో అమ్మా నాన్న ఎంకరేజ్ చేశారా నిన్ను? వాళ్ళు చదువుకోమనే చెప్పేవాళ్ళు మేడం. నీకు స్పోర్ట్స్ వద్దు, చదువుకో, నీకు కాలు అవ్వలేదు, నువ్వు చదువుకుంటేనే ప్రైజ్ ఇక్కడ అవుతావు, మంచి చదువు తెచ్చుకొని జాబ్ తెచ్చుకోవచ్చు అని చెప్పేవాళ్ళు. కానీ నేను స్పోర్ట్స్ అవ్వాలని నా డ్రీమ్. సో నువ్వు చదువుకోలేదు? ఇంటర్ అంతే, వాళ్ళ మాట వినలేదు నువ్వు. పర్లేదులే, ఇది మంచి పని కదా నువ్వు చేసింది. స్పోర్ట్స్ ఆడాలని స్టార్ట్ చేసాను మేడం. 10th దాకా నార్మల్ స్కూల్ పిల్లలతో ఆడేవాడిని మేడం. అప్పుడు కబడ్డీలో, జూనియర్ కబడ్డీలో మెడల్స్ కొట్టాను, ఫస్ట్ ప్లేస్. నార్మల్ కబడ్డీతో. వాలీబాల్ ఫస్ట్. ఎక్కడికి వెళ్ళినా గెలిచేవాళ్ళం మేడం. అట్లా అయితే తర్వాత ఒక రోజు గేమ్స్ లోటరీ కప్ అని మార్చర్లో కండక్ట్ చేశారు మేడం, మార్చర్లో. అప్పుడు ఆ స్కూల్ అక్కడికి వెళ్ళాం మేడం. మా కొత్తగా పుష్పాల శివశంకర్ సార్ అని వచ్చాడు. ఆయన నన్ను గుర్తించాడు, నువ్వు ఆడతావు అని చెప్పేసి తీసుకెళ్ళాడు. అయితే మేము అక్కడికి వెళ్ళాం, మా స్కూల్ మొత్తం వెళ్ళాం. అయితే అందరూ ఓడిపోయారు మేడం, వెళ్ళిన వాళ్ళు మొత్తం ఓడిపోయారు. కానీ నేను అక్కడనే మిగిలి ఉన్నా. అయితే ఇంక నేను అక్కడ ఆడి ఫస్ట్ కొట్టాను మేడం. లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, మూడిట్లో ఫస్ట్ కొట్టాను లోటరీ కప్లో, నార్మల్ వాళ్ళతో.
అది సార్ కాన్ఫిడెన్స్. మరి ఎక్కడికి పోతుంది ఆత్మవిశ్వాసం ఉంటే? అలా నిలువెత్తు నిదర్శనం. అదే కాన్ఫిడెన్స్ చూడండి. పర్లేదు, మీరు అన్నది ఓవర్ కాన్ఫిడెన్స్ కష్టం. ఓకే. అప్పుడు ఫస్ట్ కొట్టాను మేడం. ఆ. ఫస్ట్ కొట్టినాక తర్వాత అప్పుడు స్కూల్లో అందరు నిన్ను full ఫస్ట్ నువ్వు hero కొట్టాక అయిపోయావా మా సార్ స్కూల్లో? పోయిన సార్ కూడా వెనక్కి వచ్చి నన్ను బండి మీద తీసుకొచ్చి ఆ, రాంగల్ ఏం తాగుతూ డ్రింక్స్ అవన్నీ ఇప్పించి ఆ మరుసటి రోజు సార్ది రిటైర్మెంట్ కార్యక్రమం ఉంది మేడం మా సార్ ఉమ్. వాళ్ళది. ఆ రిటైర్మెంట్ కార్యక్రమంలో నన్ను స్టేజ్ మీదకి పిలిచి మెడల్స్ వేసి ఇట్లా మన స్కూల్ పేరు నిలబెట్టాడని చెప్పి ప్రౌడ్గా చెప్పి. ఇంకా ఆ తర్వాత స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్, కానీ స్కూల్కి పోయేవాడిని కాదు, కాలేజీకి పోయేవాడిని కాదు. ఇంక ఇంటికాడ తిరుగుతూ ఉండేవాడిని. తిరుగుతా ఇంకా ఫోన్లో చూస్తూ ఉండేవాడిని ఎక్కడ స్పోర్ట్స్ ఉండేది అది అని చెప్పేసి. ఓకే. నొక్కేవాడిని ఫేస్బుక్లో, ఎవరెవరికో చేసేవాడిని వేరే వాళ్ళకి ఎక్కడ ఉండిద్ది ఏందని చెప్పి. తమిళనాడు వాళ్ళకి చేసి అన్న నేను స్పోర్ట్స్ ఆడతా అని చెప్పేవాడిని మెసేజ్ ఫేస్బుక్ ఫేస్బుక్ ద్వారా. ప్రతి ఒక్కరికి మేడం పోర్స్ ఇక్కడ మన బ్యాడ్మింటన్ వాళ్ళకి కానీ ఆ, కోచెస్ కానీ అందరికి పెట్టి సార్ నాకు ఇట్లా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ నేను రావాలనుకున్నా అని చెప్పి ప్రతి ఒక్కరికి చేసేవాడిని. ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? రెస్పాన్స్ అయ్యేది ఇక్కడ ఒకసారి రెస్పాన్స్ అయ్యిండు. ఆ, అయితే చెప్పేవాడు చెయ్యి మంచిగా చేయని చెప్పేసి చెప్పాడు. అంటే మా దగ్గర పారా స్పోర్ట్స్ ఉంటుందని తెలియదు. ఆ తర్వాత పేపర్లో న్యూస్లో వచ్చింది మేడం, మా పీటీ సార్ చెప్పిండు నువ్వు ఇట్లా స్పోర్ట్స్ ఉందిరా పారా స్పోర్ట్స్ దాంట్లోకి వెళ్ళు మంచిగా ఉంటుందని చెప్పేసి చెప్పాడు మేడం. అప్పుడు నేను స్టేట్ మీట్కి వెళ్ళాను మేడం, ఏలూరు వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మెడల్ కొట్టాను, ఫస్ట్ ప్లేస్ కొట్టాను. తర్వాత నాకు బాగా ఇంట్రెస్ట్ మేడం, ఇంకా కోచింగ్ అంటే మనకు కోచింగ్ తీసుకుంటే ఇంకా ఒక స్థాయికి వెళ్తామని చెప్పేసి ఉమ్. పట్టుదల. ఇంకా అప్పుడు ఫేస్బుక్లో చూస్తూ ఉంటే సురేష్ సార్ నెంబర్ దొరికింది. సురేష్ సార్కి ఫోన్ చేసి సార్ ఇలా నేను స్పోర్ట్స్ అంటే నాకు ఇంట్రెస్ట్, నేను ఇట్లా రావాలనుకుంటున్నాను సార్ అని చెప్పాను. ఉమ్. తంబాల పనికి వెళ్ళేవాడిని అంతకుముందు. అంటే సరే నేను చూస్తానమ్మా నేను చెప్తాను అప్పుడు రెడీగా ఉండని చెప్పేసి చెప్పాడు. ఈ లోపల నేను తంబాల పనికి వెళ్ళేవాడిని. వెళ్ళిపోయావు నువ్వే? నా సొంతగా ఇంట్లో వాళ్ళకి చెప్పా ఆ, ఇట్లా స్పోర్ట్స్కి వెళ్తా డబ్బులు ఎంత అవుతాయి అంటే మేమైతే నేనేం చేయలేము, నువ్వు స్పోర్ట్స్ కానీ చదువుకుంటా అంటే ఎంతైనా పెడతావు అని చెప్పేసి అన్నాను. ఇంకంటే నేను స్పోర్ట్స్ చేయాల్సిందే అని చెప్పి స్తంభాల పనికి వెళ్ళాను. 600 వచ్చాయి. పనికి వెళ్ళేసి ఒక 10 రోజులు పోయి తర్వాత సార్ ఫోన్ చేశాను, నేను ఇట్లా వస్తానా మీరు వచ్చేయండి అమ్మా అని. వెళ్ళిపోయాను. ఒక 3 జతలు బట్టలు పెట్టుకున్నా, ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయా. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలే. పారిపోయావు ఇంట్లోంచి? వెళ్ళిపోయా. ఆ, ఆ, వెళ్ళిపోయి లాంగ్ జంప్ ట్రైల్ చేశాను మేడం. ఆ. అప్పుడు 5:30 చేశా. 5:30 చేస్తే సార్ గుర్తించి మంచిగా చేస్తాను నువ్వు వచ్చి ఇంతే అనంతపూర్ ఇటు నుంచి ఇటే అన్నాను. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇట్లా వెళ్తాను అనంతపూర్, నేను ఇట్లా వచ్చా బయటికి అని చెప్పేసి అప్పుడు చెప్పాను మేడం. ఇంకప్పుడు అట్లా వెళ్ళాను మేడం. అక్కడికి వెళ్ళాక స్టేట్ మీట్ ఆడాను. అక్కడ వెళ్ళాక ఒక నెల రోజులు సురేష్ సార్ బాగా చూసుకున్నాడు. ఫుడ్ గిడ్డు రూమ్ అన్నీ ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ నాకు చూసి లేపాను ఆయన గురించి అన్నీ చేశాడు. తర్వాత స్టేట్ మీట్ ఆడాను. స్టేట్ మీట్లో మెడల్ వచ్చినాయి, ఫస్ట్ ప్లేస్ వచ్చినాయి 3. ఆ తర్వాత మా రామస్వామి సార్ సెక్రటరీ సార్ నేషనల్ మీట్కి తీసుకెళ్ళా. అదే నా ఫస్ట్ నేషనల్ మీట్. దాంట్లోనే సిల్వర్ మెడల్ సాధించాను. ఓ, అక్కడ ఐజంప్ మ్యాట్ లేకపోయేసరికి సురేష్ సార్ రమేష్ సార్ని పరిచయం చేసింది. ఇంకా అక్కడికి వచ్చాక సార్ ఇంకా నన్ను చూసుకొని ఇక్కడ అకాడమీకి స్టేడియంకి వచ్చాను. స్టేడియం మంచి ట్రైనింగ్ ఇచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చేంత వరకు నువ్వు ఆడే ప్రతి గేమ్, ప్రతి స్పోర్ట్, ప్రతి ఈవెంట్ దానికి ఎంతో కొంత ఖర్చు అయ్యేది కదా. అవును మేడం. మీ ఆర్థిక పరిస్థితులు బాలేవు కదా. అవును మేడం. మరి అప్పుడు ఏం చేసావు నువ్వు శ్యామ్? ఇంట్లో వాళ్ళని అడిగాను, ఇంట్లో వాళ్ళు అప్పులు చేసి వేసారు మేడం. తిడుతూనే? ఇప్పటికి అప్పు అంతే ఉంది మేడం. ఇప్పటికి అప్పు అంతే? ఎంత ఉంది ఏంటి అప్పు? 8 లక్షల దాకా ఉంది మేడం. అమ్మో. సార్ ఇట్లాంటి ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు, ఒక కసి ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ శ్యామ్ లాంటి వాళ్ళు, అంటే వాళ్ళ పేరెంట్స్కి పాపం ఉంటుంది వీళ్ళని ఎంకరేజ్ చేయాలని, ఆర్థిక పరిస్థితులు సహకరించవు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి అంటే మీరేం చెప్తారు సార్ యాజ్ అ కోచ్ ఆర్ ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు? వాట్ యూ టెల్ దెమ్, వాట్ యూ టెల్ దేర్ ఫ్యామిలీస్? అండ్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా, ఎవరి సపోర్ట్ లేకపోయినా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. వీళ్ళ పాత్ సరైన పాత్లోకి వెళ్ళదు. కొంతమంది డిస్కరేజ్ అయిపోయి మధ్యలో వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు. సిస్టమ్ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు పారా మీరు అన్నది కరెక్టే, పారాలనే వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఇతనికి ఇప్పుడు పారా నేషనల్ లెవెల్ ఆడడం ఒక ఎత్తు, ఇంటర్నేషనల్ ఆడాలి అంటే నిన్న చెప్పినట్టుగా క్లాసిఫికేషన్ ఇంటర్నేషనల్ ఉంది. దానికి పారా వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. వీళ్ళే ఇప్పుడు నేషనల్స్ పైన ఏం పోయినా వీళ్ళే డబ్బులు పెట్టుకొని పోవాలా. సో అక్కడ చాలా హ్యూజ్ ఎక్స్పెన్సివ్. అందుకే చాలా మంది పారాలు రాలేకపోతున్నారు. ఒక లెవెల్ పోయినాక సపోర్ట్ మన భారతదేశంలో అదే ఉంది, గెలిచినాక అన్ని ఇస్తారు, గెలవడానికి ఏమి ఇవ్వరు. సో మీరు అన్నట్టుగా గెలవడానికి ఇవ్వాలి, గెలిచిన తర్వాత కొంచెం ఇచ్చినా పర్లేదు. వేరే కంట్రీస్లో గెలిచిన తర్వాత కొంచెం ఇస్తారు, గెలవడానికి అన్ని ఎక్కువ ఇస్తారు. ఇది భాగ్యలక్ష్మి లాటరీ లాగానే ఒక శ్యాము, ఒక దీప్తి వాళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళు చేసిన ట్రై, లేకపోతే మా లాంటి వాళ్ళకి దృష్టిలో పడితే వచ్చేస్తున్నారు. మిగతాలంతా మీరు అన్నట్టుగా ద బీన్ డ్రాప్డ్ అవుట్. సార్ అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది సార్ ఖర్చు? ఒక ఇలాంటి ఒక అథ్లీట్ రూపొందాలంటే
సంవత్సరానికి వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది ఒకళ్ళ మీద? బికాస్ ఈ లెవెల్కి అయితే ఇప్పుడు ఈనాడు సపోర్టింగ్, ఇక్కడ స్టే, ఫుడ్ ప్లస్ మనకి ఎక్స్పెన్సెస్ ఏది ట్రావెల్ ఎక్స్పెన్సెస్, స్టే, అవన్నీ చాలానే అవుతాయి వీళ్ళకి. ఈ లెవెల్ ఇప్పుడు వరల్డ్ క్లాస్ చేయాలి, ఇంటర్నేషనల్ లెవెల్ చేయాలంటే ఇట్స్ అ బిగ్ మనీ. చాలా ఖర్చుతో కూడుకున్న పని. వాళ్ళకి డైటే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి నియర్లీ 20,000-30,000 రూపీస్ దే హ్యావ్ టు స్పెండ్ ఆన్ డైట్. ఎందుకంటే డైలీ ట్రైనింగ్ చేయాలి, వాళ్ళకు ఒక ఫిజియో ఉండాలి, ఫిజియో యూ హ్యావ్ టు హైర్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్, రికవరీ, మసాజ్, ఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో చేయాలి అని అంటే అవన్నీ ఉండాలి. అవన్నీ మనం ప్రొవైడ్ చేస్తే వీళ్ళు కూడా తప్పకుండా రాణించగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు అతని ఒక రోజు స్టేడియంలో జంప్ చేస్తుంటే అతను జంప్ చూస్తూ ఉంటారు. ఒక అతను డిఆర్డిఓలో సైంటిస్ట్, వాళ్ళు ఏదో టోర్నమెంట్కి వచ్చారంటే చూడడానికి వచ్చారు. ఇతను క్లియర్ చేసిన తర్వాత చూసి వెళ్ళి నైట్ ఫోన్ చేసిండు నాకు, సార్ యాక్చువల్లీ నేను సెమీఫైనల్ని అవుట్ అవ్వాలి, టఫ్ నడుస్తూ ఉంది, హై జంప్ చూశాను, శ్యామ్ది హై జంప్ చూసినాక అంత పోలియోతోటి కూడా అంత వదులుతలేడు, నేను ఎందుకు వదలాలని అలా గెలిచేసాను సార్, దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్, థ్యాంక్స్ చెప్పండి సార్ శ్యామ్కి అని. సో చాలా మంది ఇన్స్పైర్ అవుతారు బికాస్ ద వే హీ జంప్స్, ద వే హీ ఫైట్స్. సో ఈ విధంగా ఇట్స్ అ వెరీ టఫ్. అది సొల్యూషన్ ఒకటే, గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్, ఇట్లా స్పాన్సర్స్ కొంచెం వస్తే తప్పకుండా వీళ్ళు మంచిగా చేయగలుగుతారు మన దేశం కోసం. పేరు కానీ వాళ్ళు కానీ చేయగలుగుతారు. లేకపోతే ఇది ఎక్స్పెన్సివ్, ఎంతమంది పేరెంట్స్ అఫోర్డ్ చేస్తారు? ఎంతో మంది వాళ్ళ ఆశల మీద నీళ్లు పోసుకొని ఉంటారు పాపం. అంటే ఎంతమంది నిజంగా వాళ్ళ డ్రీమ్స్ ని అచీవ్ చేస్తారు సార్? వెరీ రేర్ కదా. ఇట్లా శ్యామ్ లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఒక కసితో ముందుకు వచ్చిన వాళ్ళు. సార్ శ్యామ్లో మీరు నోటీస్ చేసిన ఒక వండర్ఫుల్ క్వాలిటీ ఏంటంటే, యాజ్ అన్ అథ్లీట్ మీరు ఒక కోచ్గా ఎంతోమంది పారా అథ్లీట్స్ చూసుంటారు, ఒక్కొక్కళ్ళదో ఒక్కొక్క డిస్టింక్ట్ క్వాలిటీ ఉంటుంది. శ్యామ్లో మీరు నోటీస్ చేసిన ఆ డిస్టింక్ట్ క్వాలిటీ ఏంటి? క్విక్ టు అనలైజ్, అంటే తొందరగా అనలైజ్ చేస్తాడు వీడు. అనలైజ్ చేసి దేనైనా క్విక్గా క్యాచ్ చేస్తాడు, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. ఇది వీడిలో ఉన్నది. అది ఇంకోటి, హీ కీప్స్ బిగ్ ఇన్ఫర్మేషన్, అంటే వాడి రంగం గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ దగ్గర ఉంటుంది. సోషల్ మీడియా కావచ్చు, ఎక్కడైనా కానీ. మళ్ళీ ఇంకోటి లింక్ ఎట్లా ఉంటుంది అంటే, వీడు ఇక్కడ ఉంటాడు, ఢిల్లీ ఫెడరేషన్కి వీనికి లింక్ ఉంటుంది. అమ్మో మొత్తం అంటే నెట్వర్క్ బాగుంటుంది. చేసే విధానం కానీ, అందరినీ కలుపుకొని పోవడం, హీ ఫీల్స్ ఫర్ అదర్స్, అవన్నీ నాకు నచ్చుతాయి. కాకపోతే సమ్ ఆఫ్ ద థింగ్స్ యూ హ్యావ్ టు కట్ షార్ట్ టు హ్యావ్ యువర్ ఓన్ క్యారియర్. సో అక్కడే కొంచెం ఛాలెంజింగ్ ఉంది. అదర్వైజ్ ఇప్పుడు తన కేటగిరీలో 195 2 మీటర్స్ చేయగలుగుతాడు. అది చేసిందంటే ఎనీ టైమ్ ఈ కెన్ బి ఒలింపిక్ లెవెల్. సో దట్స్ వాట్ మా పేషెన్స్. కాకపోతే మధ్యలో కొంచెం ఏషియన్ గేమ్స్ అయిన తర్వాత కొంచెం మిస్ అయింది పాత్. ఇప్పుడు ఈ దారి లేదనుకుంటే వేరే దారి లేదా, అగైన్ ఇఫ్ యూ గోస్ బ్యాక్ అదే అట్మాస్ఫియర్ మళ్ళీ అది. సో అది ఎప్పుడు మమ్మల్ని సరే వన్ మోర్ ఛాన్స్. సో శ్యామ్, నీ గురించి ఇప్పుడు రమేష్ గారు చెప్పినవి, ఇప్పుడు నువ్వు ఈ టైంలో ఈ మూమెంట్లో నువ్వు అవన్నీ మార్చుకోకపోతే నీకు చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు రమేష్ గారు. అంటే ప్రతి క్రీడాకారిణికి ఎవరికైనా సరే, ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఒలింపిక్స్ ఈజ్ ద టాప్. సో నువ్వు అక్కడ పోటీ చేసి గెలవాలి అంటే నీలో నువ్వు చాలా మార్చుకోవాలి, నువ్వు బెటర్ చేసుకోవాలి, ఇంకొంచెం ఇంప్రూవైజ్ అవ్వాలి. సో ఆ దిశలో నువ్వు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నావు? తప్పకుండా చేస్తాను, మారటానికే ట్రై చేస్తున్నావా? ఎందుకంటే రమేష్ గారు చెప్తున్నారు నీలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, బట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ వర్క్ హార్డ్. ఫస్ట్లో వచ్చినప్పుడు ఇక్కడ పైసలు కట్టుకుని హాస్టల్లో ఉండేది మేడం. తర్వాత సార్ నాకు ఇట్లా నాతో కావట్లేదు, ఇంట్లో వాళ్ళు వేయలేకపోతారు, నాకు మనీ కూడా అది అందట్లేదు సార్, వాళ్ళు పొలం పనికి పోతే వచ్చేది 200-300, ఆ పొలం పనికి పోయి నా రూమ్ రెంట్కే కడతారు, ఇక్కడ 6,000 మేడం రూమ్ రెంట్ వచ్చిన కొత్తలో, నాతో కావట్లేదు సార్ అంటే మంత్లీ 8,000 ఈయన నుంచి ఇప్పించేవాడు మేడం. అది 6,000 కట్టుకుని 2,000 వాడుకునేవాడిని. నిజంగా చెప్పాలంటే సార్ ఒక మాటలో చెప్పాలంటే పైన దేవుడు ఉంటాడు కానీ మన దగ్గర మా పక్కనే ఉంటాడు దేవుడు. దట్ మీన్స్ అ లాట్ సార్. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కెరియర్ టేక్ ఆఫ్ అవ్వాలంటే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. అఫ్ కోర్స్ గవర్నమెంట్ హెల్ప్ అది ఉండాలి, కానీ మీలాంటి వాళ్ళు లేకపోతే కూడా వాళ్ళు క్రిపుల్ అయిపోతారు. నేను ఒక్కడనే కాదు కదా, ఇట్స్ టీమ్. ఇప్పుడు గోపీచంద్ గారు ఇంత సపోర్ట్ చేయకుంటే ఐ కెన్ పుట్ మై ఎఫర్ట్స్. అండ్ గోపీచంద్ గారు ఈనాడు ప్రాజెక్టు, వి ట్రైన్ ఎట్ గచ్చిబౌలి స్టేడియం, అంటే ఈ ఎవరైనా ఒక అంతర్జాతీయ స్థాయిలో చేయాలి అంటే స్టేక్ హోల్డర్స్, అంటే దానిలో భాగస్వాములు అందరూ ఒకే డైరెక్షన్లో పనిచేస్తే తప్ప అవ్వదు. అందుకని నేను అది సో అది ఎలా చెప్పాలో నాకే అర్థం కాదు. ఒక్కొక్కసారి ఇన్ని కనెక్ట్స్ ఉంటాయి దీంట్లో, ఏ ఒక్క కనెక్ట్ పోయినా కూడా
రైట్. డిఫికల్ట్. అందుకని ఇక సమ్టైమ్స్ యూ మే సే లక్, సమ్టైమ్స్ యూ మే సే డివైన్ వర్క్ అని ఇక వాళ్ళ డెస్టినీ అనొచ్చు, లేకపోతే మన ప్రయత్నం అనొచ్చు. ఇవన్నీ కలిస్తే తప్ప ఒక ఛాంపియన్ అవుతాడు. శ్యామ్ అంటే ఇప్పుడు ఒక ఇండియాలోనే ఒక జంపర్, ఆంధ్రప్రదేశ్లో ఈజ్ ఐకాన్. సో అట్లా వాళ్ళలో ఉన్న టాలెంట్ మనం గుర్తించి దాంట్లో ప్రోత్సహిస్తే తప్పకుండా దే విల్ బి ఎ గుడ్ సిటిజన్, దే విల్ బి ఎ రోల్ మోడల్ ఫర్ అదర్స్. ఇలాంటి పేరెంట్స్ కూడా ఒక ధైర్యం, అరే ఇది లేకున్నా కూడా వాళ్ళు చేయగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే మనకేమో మార్నింగ్, వేరే స్పోర్ట్స్ మెన్కి వీళ్ళకి తేడా ఏంటంటే మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours వాళ్ళకి లైఫ్ ఛాలెంజ్. కానీ వీళ్ళకి 24 hours లైఫ్ ఛాలెంజ్. బెడ్ నుంచి దిగాలన్నా, బెడ్ నుంచి బాత్రూమ్ పోవాలన్నా, సో ఇట్స్ ఎ 24 hours లైఫ్ ఈజ్ ఛాలెంజ్. సో యాక్చువల్లీ వీళ్ళకి ఎక్కువ మనం ప్రోత్సాహం కానీ ఫెసిలిటీస్ కానీ వీళ్ళకి ఎక్కువ ఇవ్వాలి మనం. శ్యామ్, నువ్వు ఎప్పుడైతే ట్రాక్ మీదకి వెళ్తావో ఫర్ హై జంప్ ఆర్ లాంగ్ జంప్, మీ మైండ్లో ఫస్ట్ ఏమొస్తుంది శ్యామ్? అంటే నువ్వు ఒక్కటి ఏంటంటే నీ మైండ్లోంచి చాలా చాలా క్లట్టర్ని తీసి పక్కన పడేయాలి, ఫోకస్ గేమ్ మీద పెట్టాలి. బట్ ద సేమ్ టైం ఒక నర్వస్నెస్ ఉంటుంది, ఒక టెన్షన్ ఉంటుంది, ఇది ఎట్లాగన్నా గెలవాలి అన్న ఒక పట్టుదల ఉంటుంది. ఇవన్నీ రన్ అవుతుంటాయి మైండ్లో. సో నువ్వు యాక్చువల్గా ఏం చేస్తావు? నీ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది నువ్వు ఒకసారి ట్రాక్ మీదకి వెళ్ళాక? ట్రాక్ వెళ్ళాక కాంపిటీటర్స్ అయితే కొంచెం భయం ఉంటుంది మేడం లోపల, కానీ నేను అయ్యేం పట్టించుకోను మేడం. నేను చేస్తా అంతే, పక్క చేస్తా అంటే చేస్తాను. ఎప్పుడైతే మీరు ఫోకస్ చేస్తాడో, వెన్ ఏషియన్ గేమ్స్కి ఒకటే ఛాన్స్ ఉంది, ఒక్క ఛాన్స్ కోసం ఒకటే స్లాట్, దానికి ఇద్దరు పోరాడాలి. ఆ సిచ్యువేషన్లో వాడు ఆ సిచ్యువేషన్ గ్రాప్ చేసుకుని ఏషియన్ గేమ్స్ వెళ్ళిండు. సో దట్ ఈస్ హిస్ క్వాలిటీ. ఏ మాత్రం అక్కడ భయపడ్డా, టెన్షన్ పడ్డా పోయేది, బట్ ఆ సిచ్యువేషన్ నుంచి బయట తీసుకొచ్చి ఏషియన్ గేమ్స్ వెళ్ళిండు. ఎలా అది చేసావు శ్యామ్? అప్పుడు నాకు ధైర్యం వచ్చేసింది మేడం, నేను చేయగలుగుతాను అని చెప్పేసి. ఆ పక్కన అతను కేకలు పెడతాడు, అతను చేశాడు, నేనేం చేయాలి, నేను చేయకపోతే నేను క్వాలిఫై కాను. ఇంకా అతను కాన్ఫిడెంట్గా నేను కూడా చేస్తా కాన్ఫిడెంట్గా ఇంకా నేను అనుకున్నా, అన్ని ఇమాజిన్ చేసుకున్నాను. మన ఫ్యామిలీ ఇది, మనం ఇది ఆడితేనే మనకు ఒక లైఫ్ ఉంటుంది అని చెప్పేసి గట్టిగా దేవుని తలుచుకొని మంచిగా చేశాను నేను. దట్ ఇస్ వాట్ పాయింట్ అపీల్ టు మీ. కాకపోతే వాడు ఏషియన్ గేమ్స్ సెలెక్ట్ అయిన తర్వాత కొంచెం రిలాక్స్, అదే కనుక మెయింటైన్ చేసి ఉంటే డెఫినెట్లీ మెట్ ల్యాండెడ్ ఇన్ ద మెడల్. సో వాడు అక్కడ కొంచెం ఓకే. సో అక్కడ ఉన్నప్పుడు ఫోకస్ ఉంటుంది, అక్కడ నుంచి బయటకు రాగానే ఫోకస్ తప్పుతుంది. ఇప్పటి వరకు నీ హైయెస్ట్ ఏంటి అండ్ నీ టార్గెట్ ఏంటి? నా టార్గెట్ హై జంప్ లో కానీ లాంగ్ జంప్ లో కానీ జనరల్ గా? ఇప్పుడు వచ్చేసి నేను హై జంప్ వచ్చేసి 210 చేయాలనుకుంటున్నాను. 210 చేయాలనుకుంటున్నావు. ఇప్పటి వరకు ఎంత చేసావు? 180 చేశాను. 180. సో నీ టార్గెట్ అనదర్ 30 ఉంది. అవును మేడం. హీ కెన్ డూ ఎనీథింగ్ ప్రొవైడెడ్ మనం మీరు చెప్పిన అన్ని కట్ చేసుకుంటే. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎప్పుడైనా నువ్వు 190 200 దాకా వచ్చావా? ఆ 180 దగ్గరే ఉన్నావా? 180 దగ్గరే ఉన్నాను. ఇంకా 180 దగ్గరే ఉన్నావా? ఈవెన్ ప్రాక్టీస్ లో కూడా ఇట్ ఇస్ యు ఆర్ నాట్ రీచింగ్ దట్. ఇంప్రూవ్ అయింది మేడం. ఫస్ట్ 160 చేసేవాడిని, 20 సెంటీమీటర్ ఇంప్రూవ్ అయింది సార్ దగ్గరికి వచ్చిన. 20 సెంటీమీటర్స్. మామూలుగా హై జంప్ అంటే ఏజ్ రిలేటెడ్ ఈవెంట్ అన్నట్టు. ఇప్పుడు ఓన్లీ 20+. యాక్చువల్లీ 24 to 26 పీక్ ఉంటారు హై జంప్ లో. సో హీ హాస్ గట్ ఎ టైమ్ టు డూ. ఇప్పుడు ఈజ్ ఓన్లీ 20కే 180, 160 నుంచి 180 వరకు వచ్చేసింది. సో 180 ఈజ్ అనదర్ 15-20 సెంటీమీటర్స్. ఇట్స్ పాసిబుల్ ఫర్ హిమ్. సార్ ఇప్పుడు హై జంప్ లాంగ్ జంప్ లాంటి వాటికి హైట్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది సార్? అంటే ఒక మనిషి ఎంత హైట్ ఉండాలి? ఈజ్ హిజ్ హైట్ యాప్ట్ ఆర్ సూటబుల్ ఆర్ కొంచెం తక్కువ ఉన్నాడా? శ్యామ్ అయితే తక్కువనే ఉన్నాడు, కాకపోతే ఇతని స్ప్రింగ్ ఎబిలిటీ చాలా బాగుంటుంది. ఓకే. స్ప్రింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇతని కేటగిరీలో 2 meters 201 అక్కడే ఒలింపిక్ వరల్డ్ లెవెల్లో మెడల్ వస్తూ ఉంటుంది. సో మేము అందుకే ఆ ఈవెంట్ చూస్ చేసాం. లాంగ్ జంప్ కూడా చేయొచ్చు, 530 చేస్తున్నాడు, అక్కడ 636 అట్లా ఉంది. సో దానికంటే హై జంప్ లో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని వీఆర్ వర్కింగ్ ఆన్ హై జంప్. ఎందుకంటే మళ్ళీ కొంచెం వెరీ షార్ప్ ఇన్ టెక్నిక్ అనలైజేషన్. మేము అనుకున్నాం హై జంప్ లోనే ఎక్కువ ఛాన్సెస్, అందుకని వేరెవర్ ఈవెంట్ హై జంప్ లో he has done well. ఓకే సార్, జనరల్గా ఈ అథ్లెటిక్స్లో ఉన్న ఈ హెప్టాథ్లన్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో అదర్ దెన్ హై జంప్ ఇంకా ఎందులో శ్యామ్ ఈజ్ గుడ్ అండి? ఈజ్ గుడ్ ఇన్ లాంగ్ జంప్, ఈజ్ గుడ్ ఇన్ రన్నింగ్ ఆల్సో. కాకపోతే మేము చూసుకున్నాం ఇప్పుడు ఇతని కేటగిరీలో, బికాస్ దేర్ ఆర్ ద బ్లేడ్ ఎడ్జ్ ఉంది ఈ కేటగిరీలో, ఎడ్జ్ బ్లేడ్ రన్నర్స్ ఉంటారు. సో వాళ్ళకు బెనిఫిట్. ఇట్లా పారాలో పెక్యులర్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ లెస్ డిజబిలిటీ you fall in same category but you have most benefit. For example ఇప్పుడు చెయ్యి ఉంది, ఇక్కడ వరకు ఉండదు చెయ్యి ఒకరికి,
ఒకరికి ఇక్కడ వరకు ఉంటుంది చెయ్యి. సో ఇక్కడ వరకు చేయలేని వాళ్ళకి ఇట్స్ ఆల్మోస్ట్ హ్యాండ్ ఈస్ దేర్. రైట్ రైట్. The person who doesn't have hand here, he has a more difficult, but both are comes under T46. సో అక్కడ కొంచెం టెక్నికల్ లో ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ వరకు ఆయన ఈజీగా పరిగెట్టగలుగుతాడు. సో ఇతనికి డిఫికల్ట్ అవుతా ఉంటుంది. సో ఆ విధంగా శ్యామ్ కొంచెం ఆ కేటగిరీల దగ్గర కొంచెం ఛాలెంజింగ్ ఉంది. అదర్వైజ్ ఇంకొక కేటగిరీ ఉంది, ఆ కేటగిరీలో ఉంటే ఈ మెడ్ ఆఫ్ బీన్ ఒలింపిక్ మెడల్ ఇప్పటికి. ఎలా పుట్టాడు సార్ ఈ అబ్బాయి? అదే కదా, యూనిక్ పీస్. యూనిక్ పీసా? నువ్వు ఎప్పుడు ఉరుకుతున్నప్పుడు హై జంప్ చేస్తున్నప్పుడు అసలు ఎప్పుడు ఏ క్షణం కూడా ఇబ్బంది పడలేదా? ఇబ్బంది అంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూల నుండి ఇబ్బంది పడ్డా తప్పితే మిగతా వాటిలో అందరితో పాటు నేను ఉరుకుతా అని చెప్పేసి అనుకున్నాను. నువ్వు రిసీవ్ చేసుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటి వరకు? మొన్న రీసెంట్గానే ఏషియన్ గేమ్స్కి వెళ్ళాను మేడం. అసలు లాస్ట్ స్టేజ్ నాది, చనిపోతాను అనుకున్నాను. అవునా? ఎందుకు? హెల్త్ ఇష్యూ అయిపోయి మొహం వాసి. ఏమైంది హెల్త్ ఇష్యూ అంటే? ఏమో మేడం, జలుబు జ్వరం, ఓకే, క్లైమేట్ చేంజ్ అయిపోయి అంతా. ఎక్కడ, ఏ ప్లేస్ లో ఇది? చైనాలో. చైనాలో. ఒంట్లో బాగాలేదు నీకు? ఒంట్లో బాగాలేదు. అప్పుడు సార్కి ఫోన్ చేశాను మేడం. సార్ ఫోన్ చేస్తే, సార్ ఇట్లా ఉంది నా పరిస్థితి, రేపు మార్నింగ్ ఈవెంట్ చేయాలి. అసలు 5 days నుంచి పోయిన కానీ ఫుడ్ తీసుకోలే, ఏం తీసుకోలే, అంతా ఘోరంగా ఉంది. మంచినీళ్ళు తప్ప ఇంకేం తాగలే. చనిపోతా, నా పని అయిపోయింది. చనిపోతుందాకా వెళ్ళిపోయావా? అంత స్టేజ్ ఉంది మేడం. అంటే ఇంకేమీ లేదు, నా యొక్క శక్తి లేదు, ఓపిక లేదు, ఏమి చేయలేను ఇంకా. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు సార్కి ఫోన్ చేశా, నువ్వు చేస్తారా బాయ్, నువ్వు దేశం కోసం పోరాడాలి, నువ్వు మంచిగా చేయాలి. అదే పడతాలో నా పోయి మరుసటి రోజు ఏం తినకుండా పోయి నా బెస్ట్ చేశాను మేడం ఆ కాంపిటీషన్లో. వీళ్ళే మోటివేట్ చేసుకొని మీరు ఇచ్చిన ఒక్క మాటతో అదొక ప్రోత్సాహకరంగా ఉండి వాళ్ళు వెంటనే దే గో అండ్ జంప్ ఇంటూ యాక్షన్. హౌ డు యూ లుక్ ఎట్ ఆల్ దిస్? పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు వే బ్యాక్ ఎలా ఉంటుంది అంటే, బికాజ్ గీతా శంకర్ ఉండేది నా దగ్గర అథ్లెట్స్. పారానా సార్? ఆమె కూడా రెగ్యులర్ జనరల్. ఓకే, అంటే సైకాలజీ విషయం చెప్తుంది. గీత పెద్ద ఇంటర్నేషనల్ కాంపిటీషన్ పోయేటప్పుడు వచ్చి నా దగ్గరకు వచ్చి, సార్ నేను వెళ్తున్నా అంటే, నేను కాన్ఫిడెంట్, ఓకే యూ కెన్ గో, యూ కెన్ విన్ అనాలి. యూ విల్ గో అండ్ విన్. అదే శంకర్ వచ్చి ఒకరోజు అతను ఆ కాంపిటీషన్లో ఫైనల్కి ఈజీగా వెళ్ళాలి, సో అతి కష్టంగా క్వాలిఫై అయింది. రాగానే నేను గెట్ అవుట్, డోంట్ షో యువర్ ఫేస్, నువ్వు ఫైనల్స్కే పోలేదు, నువ్వు ఇంకేం గెలుస్తావు, గెట్ అవుట్ అన్నా. వాడు ఆ కోపం మీద వెళ్ళి గోల్డే కాదు, న్యూ రికార్డ్ చేసి వచ్చేసాను వాడు. అమ్మా, ఓకే. సో మీకు తెలుసు ఎవరితో ఎట్లా మాట్లాడాలి. నాకు తెలుసు వీడికి ఏం చెప్పాలో, ఎప్పుడు ఏం చెప్పాలో. ఓకే, అందుకే వాడు వెయిట్ చేసి. ఇట్స్ అమేజింగ్. అందుకే మీకు ద్రోణాచార్య అవార్డు వచ్చింది. అమేజింగ్ సార్, వెరీ నైస్. అయితే ఆ రోజు జంప్ చేయకూడదు అనుకున్నాను మేడం, ఆపేసి వచ్చేద్దామని. సార్ చెప్పినాక ఏం చెప్పారేంటి సార్ నీకు అంతగానో? నువ్వు చేస్తారా బాయ్, నువ్వు చేయగలవు, ఎందుకు నువ్వు పెరిగి వెళ్ళాలంటే చేయని చెప్పేసి. సో నీ బెస్ట్ మూమెంట్ ఏంటి అంటే ఏం చెప్తావు శ్యామ్? ఇన్నేళ్ల నీ కెరియర్లో, స్పోర్ట్స్ కెరియర్లో ఇప్పటి వరకు నువ్వు వావ్ ఇది నా బెస్ట్ మూమెంట్ అని అనుకున్నది ఏంటి? ఇండియా అప్పర్ వేసినాక అదే నా బెస్ట్ మూమెంట్ అనుకో. ఈ ఫ్లాగ్ పడ్డాక, అప్పర్ పడ్డాక ఒంటి మీద ఇండియా కలర్ పడ్డాక అదే నా బెస్ట్ మూమెంట్. ఎప్పుడు పడ్డది అది? అది 2020లో, 2020 డిసెంబర్. ఎప్పుడు ఏ గేమ్, ఏ ప్లేస్? యూత్ ఏషియన్ గేమ్స్. సరే, అమ్మ ఏమంటారు? అమ్మ నాన్న ఇప్పుడు హ్యాపీయా? అమ్మ నాన్న ముందంతా నువ్వు భయపడ్డారు కదా, ఏమైపోతావో నువ్వు, స్పోర్ట్స్ లో రాణిస్తావో రాణించవో, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము, చదువుకోవట్లేదు, ఇన్ని భయాలు పెట్టుకున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? నేను ఆడుతుంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు చుట్టుపక్కల ఊర్లో తెలియని వాళ్ళు కూడా వచ్చి, శ్యామ్ మీ కొడుక, పలానా అబ్బాయి మీ కొడుక అని చెప్పేసి అంటే అందరికి రోడ్డు మీద పోయిన కొడుకు మీ కొడుకు శ్యామ్ అంట కదా, ఇట్లా వెళ్ళిందంట కదా వేరే దేశం మన ఊరు నుంచి. అంటే మా నియోజకవర్గం నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేదు ఆటలలో, మా జిల్లాలోనే లేదు. అయితే నేను వెళ్ళా కదా, ప్రౌడ్గా ఉంటుంది మేడం, వాళ్ళు చాలా హ్యాపీగా ఆనందపడతారు. అమ్మ ఏమంటుందో చెప్పు. అమ్మ ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది? అమ్మ చాలా ప్రౌడ్ ఫీల్ అయింది. నువ్వు ఒలింపిక్స్ ఆడాలా, మంచి మెడల్ తేవాలి మన దేశానికి అని చెప్పి. అమ్మకి తెలుసా ఒలింపిక్స్ గురించి? తెలుసు మేడం, చెప్పాను ఇట్లా ఉంటుందమ్మా, ఇట్లా ఆడాలి, చెప్తాడు. ఇట్లా ఆడితే ఇట్లా చూపించేస్తాడు స్టోరీ. అవునా? యూట్యూబ్ లో పెట్టి చూపిస్తారు, ఇట్లా ఆడితే ఇట్లా మనం గెలిస్తే ఇట్లా రిసీవ్ చేసుకుంటారు, ఇట్లా మనకి అందరూ కలుస్తారు అని చెప్పి. ఓకే, నువ్వు ఎప్పుడైనా ఒక గేమ్స్కి వెళ్ళి అవి లైవ్ టెలికాస్ట్ అవుతూ అవి టీవీలో వస్తూ మెడల్స్ నువ్వు అట్లా నిలబడతావు కదా, మెడల్ వేసుకుంటున్నప్పుడు అవి మీ అమ్మ వాళ్ళు చూసుకుంటారు? మొత్తం ఊరంతా వీళ్ళు చూపిస్తారా? ఇంట్లో చూపిస్తారు, ఫ్లెక్సీలు కట్టారు, ఫ్లెక్సీలు కట్టారు. సో అక్కడ సన్మాన సత్కారాలు జరిగినాయా మీ ఊర్లో? ఎక్కడ చేశారు?
మా వాళ్ళే మా సర్పంచ్ మా మాణిక్య మావ అని సర్పంచ్ ఆయన చేశాడు. మా మా పిల్లలు మొత్తం మా వాళ్ళు మొత్తం బాగా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు నాకు. వావ్ సూపర్. ఇవన్నీ వచ్చి మీకు చెప్తుంటాడా సార్? చెప్తాను వాడికి, అంటే హీ హాస్ గట్ దట్ కనెక్ట్ టు హెల్ప్. ఎవరైనా ఫోన్ చేసి స్పోర్ట్స్కి అయినా హెల్ప్ చేస్తాడు, వాళ్ళకి గైడ్ చేస్తాడు. అందుకే అంత సో ఊర్లో ఎవరైనా నీకు నా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కాల్ చేస్తుంటారా? చేస్తాను. వాళ్ళకి ఇప్పటికి help చేస్తా- చాలా మంది మెసేజ్ చేస్తా ఉంటారు, అందరికి రిప్లై ఇస్తా ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో. they will guide అందరినీ ఇక్కడ చెప్తా ఫలానా ఉంటాయి. దగ్గర. ఎవరైనా మీ ఊరు నుంచి ఇక్కడ తీసుకొచ్చావా Hmm. గోపిచంద్ అకాడమీకి? ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడే ట్రైనింగ్ కోసము వచ్చారా ఎవరైనా? ప్రజెంట్ అయితే ఎవరు రాలేదు, ఆడుతూ ఉన్నారు మేడం. Hmm. వాళ్ళు స్టేట్ లెవెల్ అక్కడ వేరే సార్ దగ్గర చేస్తాం. నార్మల్ గా ఉన్న వాళ్ళే ఒక్కోసారి 100 సార్లు ఆలోచిస్తారు, నేను ఈ పని చేయగలనా, నా వల్ల అవుతుందా, అమ్మో ఎందుకు ఇక్కడ దాకా వెళ్ళడం, ఆగిపోదామని. నీ లైఫ్ ఎక్స్పీరియన్స్తో వాట్ యూ వాంట్ టు టెల్ దెమ్? ఎవరన్నా ఒక డ్రీమ్తో నాకు ఇది చెయ్యాలని ఉంది, అది ఏదన్నా మరి స్పోర్ట్సే కాకపోవచ్చు, నాకు ఇది చెయ్యాలి, నేను ఇది సాధించాలనుకుంటున్నాను కానీ ఆగిపోతారు, అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్పు? చెయ్యాలి మేడం, మనం పట్టుదలతో మనం చెయ్యాలి. మనం చేస్తే ఏది కాదు, మనం ఏదైనా చేయగలం అది చేస్తాం మేడం. అదైతుంది ఆడు తలుసుకుంటే ఏదైనా చేయగలం, ఏదైనా చేస్తాడు ఆడు, ఏదైనా ఏదైనా ఏ విషయం అందుకే చెప్పాను కదా స్టార్టింగ్ లో, వాడు తలుసుకుంటే సార్ ఏదైనా చేస్తాడు. ఇవి కాకుండా ఇంకా ఆయన ఏమేం చేస్తాడు చెప్పండి సార్, ఒక కోచ్గా మీరు చెప్పండి, కొంచెం నాకు తెలుసుకోవాలని ఉంది. స్పోర్ట్స్ కాకుండా ఇంకేం చేస్తాడు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసిన వీడి మీద, ఆ, ఇది ఎగిరి తన్నిండండి, ఆ, వీడు వాళ్ళు నాకు ఫోన్ చేసిండు, సార్ ఇట్లా కంప్లైంట్ చేసిన వీడి మీద వీడు ఎగిరి తన్నిండు. వీడు అక్కడ వాళ్ళకి ఏం చెప్తానంటే, సార్ నా కాలు ఎలా ఉంది, నేను ఎట్లా దంతా. అమ్మో ఇంత నాకు డ్రామే తెలుసు బాగా. వీడు ఈ పని చేస్తుంటాడో నాకు అది తెలుసు, బాబా ఇన్స్పెక్టర్కి ఏం తెలుసు, వీడు మంచిగా చెప్తాడు, సార్ నా కాలు ఎలా ఉంది, నేను ఎట్లా దంతా సార్, వాడు నేను ఎగిరి ఇక్కడ తన్నిండు సార్. అందుకే ఐ డోంట్ సెండ్ హిమ్ హోమ్. యా, అంటే వీని గొడవలు ఉండవు, ఎవరియో గొడవలు ఉంటే హీ విల్ గో ఫర్ సపోర్ట్. వేరే వాళ్ళకి వాళ్ళు ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళకి హెల్ప్ చేద్దామని వెళ్ళిపోతాడు. he doesn't digest any injustice. ఓకే, అది ఉంది, దట్స్ వాట్. అది ఇట్స్ నాట్ అతని ఫైట్ కాదు, ఎవరో ఫైట్ అయితే వెళ్ళిపోతాడు, ఎవరికో సపోర్ట్కి వెళ్ళిపోతాడు. సో ఒక స్పోర్ట్స్ మెన్కి ఇట్ ఈస్ వెరీ డేంజర్. యా రైట్. ఇప్పుడు అక్కడ ఆ కోపంలో ఏమన్నా అవుతుంది, బట్ హూ ఇస్ ద లూజర్? ఫైనలీ శ్యామ్, మనం ఇంటర్వ్యూ ఎండ్ చేసే ముందు రమేష్ సార్ నీ కోసం మూడు సలహాలు ఇచ్చారు. ఈ 3 ఏంటో చెప్పు, ఈ 3 నువ్వు మానుకోవాలి టు బికమ్ అ వెరీ గుడ్ స్పోర్ట్స్ పర్సన్. చెప్పరా. ఏంటో 3? 1 ఫస్ట్ డిసిప్లిన్ మేడం, డిసిప్లిన్ ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, మనం ఏం మాట్లాడా ఎట్లా అయితే ఉండాలి అట్లా ఉండాలి, రెండోది గొడవలకి దేనికి దూరంగా ఉండాలి, వేరే వాళ్ళ విషయంలో జోక్యం కాదు, మన దానికి మనం చూసుకోవాలి. ఎస్, వెరీ గుడ్. ఇది చెప్పడం కాదు, చేసి చూపించాలి, చూపిస్తాను. ఆచరణలో పెట్టాలి, Yes. అంతే కదా? అప్పుడే రమేష్ సార్ విల్ బి హ్యాపీ అవును. అండ్ యూ విల్ గ్రో యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్. Yes. నేను ఒక్కడనే కాదు, ఇప్పుడు గోపిచంద్ గారు, ఈనాడు ప్రాజెక్ట్, ఈవెన్ అవర్ గవర్నమెంట్, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ Yes, హి గెట్స్ ఎ yes. మెడల్ ఫర్ కంట్రీ. ఎస్, లేకపోతే ఒక మంచి టాలెంట్ మిస్ అయిపోతాం. కరెక్ట్. సో శ్యామ్, అదర్ దెన్ దిస్, నీకు వ్యక్తిగతంగా నీ కుటుంబం కోసము, నీ కోసము నువ్వేం కోరుకుంటున్నావు అదర్ దెన్ స్పోర్ట్స్? ఇంకా నా జీవితంలో నాకు ఇవి వస్తే బాగుంటుంది, ఇంకా బెటర్గా ఉంటుంది మా లైఫ్, ఒలింపిక్ మెడల్ కొడితే నాకు బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాను. అదొక్కటి చాలా, అదొక్కటి ఇంకేం చాలు. వద్దా? అక్కడ చాలా డబ్బులు, ఇల్లు, ఉద్యోగం అవేం అది వద్దా వస్తే నీకు? అన్నీ వస్తాయి మేడం. ఓ అట్లొచ్చావా నువ్వు? చూసారా సార్, అట్లనే వస్తాడు వీడు. మామూలు తెలివి కాదు సార్ ఇది. వీడు మా దూతి చంద్ సేమ్ మెంటాలిటీ, ఆ, ఆమె అంతే. తర్వాత అన్నది నెక్స్ట్ ఏం ఏంటంటే, సార్ ఒడిశా చీఫ్ మినిస్టర్ అవుతాను. ఒరిస్సా చీఫ్ మినిస్టర్. ఆ. ఓకే. అయితే ఆమెను అడిగారు అందరు, మరి కోచ్ల గురించి అందరూ అది చేస్తారు ఇది చేస్తారు కదా, నువ్వేం చేస్తావు అంటే, ఆమె అంది అందరు కోచ్ల గురించి స్టేడియాలు కట్టిస్తారు, నేను ఎయిర్పోర్ట్ కట్టిస్తా మా సార్ గారు. ఎవరన్నా సార్ ఎయిర్పోర్ట్? దూతి చంద్. ఓకే, నువ్వేం చేస్తావు శ్యామ్? మీ రమేష్ సార్ కోసం నువ్వేం చేస్తావు? ఆయన కోసం ప్రయాణం చేస్తాను మేడం. వా, ఇది చాలు సార్. ఇంకా ఇదే చాలా తెలివైనడు సార్, నేను ముందే ఏదన్నా మాట్లాడతాడు. వెరీ గుడ్. ఎనీవే, బికాస్ హై జంప్ ఇస్ అ టెక్నికల్ Yeah. ఈవెంట్, హి అండర్స్టాండ్ దట్. సో ఎక్కడ కర్వ్ మీరు జంప్ వీడియోలో చూస్తుంటే యూ కెన్ సీ దట్ ఎంత షార్ప్ గా ఉంటాడు. అది రైట్ టైం యూ హావ్ టు బెండ్, రైట్ టైం మార్చ్, అవన్నీ హి డస్ ఎ పర్ఫెక్ట్. ఇంకోటి ఏంటంటే అండర్ ప్రెషర్ హి డస్. సో దట్ ఈస్ అ వెరీ రేర్ క్వాలిటీ. ఆ ఏషియన్ గేమ్స్ అని ఒకటే స్లాట్, ఆ రోజు వీడు కొంచెం టెన్షన్ ఫీల్ అయినా, చిన్న మిస్టేక్ అయినా ఈ మేట్ ఆఫ్ మిస్ దట్ ఏషియన్ గేమ్స్. మరి స్లాట్ ఒకటే, నిజంగానే
2 స్లాట్లు ఉన్నాయి, పోటీ పడుతూనే ఉండేది. ఒకటే స్లాట్ కోసం పోటీ పడ్డారు వాళ్ళు. సో వాళ్ళు అతను ఢిల్లీ వాడు అండ్ ద కాంపిటీషన్ వాజ్ ఇన్ ఢిల్లీ. వాని ఏరియాలోకి పోయి వాని సపోర్ట్ ఉన్నప్పుడు వీడు ఇండివిజువల్గా పోయి గెలిచేసిందంటే దట్ ఈస్ వాట్ హిస్ కెపాసిటీ. సో ఐ వాంట్ హిమ్ టు దట్ కెపాసిటీ టు కంటిన్యూ టు యూటిలైజ్ ఫర్ హిస్ ఒలింపిక్ లెవెల్. సో ఇంటర్నేషనల్ స్పేస్లో హై జంప్లో ఎవరిని చూసి నువ్వు చాలా ఇన్స్పైర్ అవుతావు అండ్ ఎవరిని నువ్వు డిఫీట్ చేయాలనుకుంటున్నావు? వరల్డ్ ఛాంపియన్షిప్లో చూసాను వాళ్ళు 205 చేస్తారు, వాళ్ళు బీట్ చేయాలని. అందుకే నేను 210 టార్గెట్ పెట్టుకున్నాను. 210 అందుకే టార్గెట్ పెట్టుకున్నావా? అసలు 205 ఎవరు కొట్టారు? వేరే కంట్రీ అదే కంట్రీ పేరు చెప్పు. ఐడియా లేదు. ఐడియా లేదా? నీకు నంబర్ మాత్రం గుర్తుంది. అన్నీ గుర్తు. ఓకే, ఆల్ ది బెస్ట్ శ్యామ్, విష్ యూ గుడ్ లక్. సరే, ఒక చిన్న గేమ్ ఆడదాం మనం. ఓకే, ఓకేనా? ర్యాపిడ్ ఫైర్ గేమ్ అంటే ఏంటి? హై జంప్ కాదమ్మా, నేను జంప్ చేయలేను. ఐ కాంట్ జంప్ లైక్ యూ, ఐ కాంట్ ఈవెన్ వాక్ లైక్ యూ. నువ్వు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ కదా, ఇన్స్టాగ్రామ్లో నువ్వు పోస్ట్ చేసిన వాటిలో నీ ఫేవరెట్ పోస్ట్ ఏంటి? ఇండియా బ్లేజర్ వేసుకుంది. ఇండియా బ్లేజరు, ఇండియా ఫ్లాగ్. ఓకే, స్పోర్ట్స్ కాకుండా ఇంకేమి ఇష్టం నీకు? ఇది పక్కా యాక్టింగ్, మహానటుడు సార్. ఏమీ లేవంట సార్ అసలు. స్పోర్ట్స్ కాక ఇంకే ఎట్లా ఆలోచిస్తున్నాడు చూసారా? ఎక్స్ప్రెషన్ ఎట్లా పెట్టాడంటే అసలు అలా ఎలా ఉంటుంది? స్పోర్ట్స్ తప్ప నా జీవితమే స్పోర్ట్స్కి అంకితం చేసి. నేను మీకు చెప్పాను కదా, నాగార్జున, చిరంజీవి, మహేష్ బాబు కలిస్తే వీడొకడు. నువ్వు చెప్పు, స్పోర్ట్స్ కాకుండా ఇంకేమి ఇష్టం నీకు? ఇప్పుడు రమేష్ సార్ చెప్తారు గొడవలు పెట్టుకోవడం అంటారు ఆయన. అదే మేడం. అదేనా? ఓకే, నీ ఫేవరెట్ ఫిలిం ఏంటి? మిర్చి మేడం. ఏది? మిర్చి. మిర్చి. ఓ, నువ్వు ప్రభాస్ ఫ్యానా నువ్వు? ఎప్పుడైనా కలిసావా ప్రభాస్ని? కలవలేదు మేడం. కలుస్తావా మరి? ఫ్యూచర్లో కలుస్తాం, ఒలింపిక్ మెడల్ కొట్టినా కలుస్తాం. అమ్మ, చూసారా? అట్లా అది టార్గెట్, అది పెట్టుకున్నాడు సార్. ఇప్పుడు నాకు అర్థమైంది, 1 by 1 అట్లా డాట్స్ కనెక్ట్ చేసి. ఇప్పుడు ప్రభాస్ని కలవటం ఆయనకి రేపు పొద్దున ప్రభాసే పిలుస్తాడు కదా గోల్డ్ మెడల్ వచ్చేస్తే. అది ఆయన టార్గెట్. నీ స్ట్రెంగ్త్ ఏంటి? నాకు అన్న సపోర్ట్ చేస్తాడు షణ్ముఖ్ శ్రీనివాసన్. ఆయన నీ బలమా? ఓకే, మరి నీ బలహీనత ఏంటి? ఏం లేదు, నాకు వీక్నెస్ లేదు. అసలు లేదా నీకు వీక్నెస్? లేదు. ఓకే, నీ రోల్ మోడల్ ఎవరు? రోల్ మోడల్ కూడా ఆయనే సార్. ఆయన షణ్ముఖ. ఎవరు సార్ ఆయన? షణ్ముఖ శ్రీనివాస్. స్ప్రింటర్ 200 meters ఇక్కడేనా? గోపిచంద్ అకాడమీయా? ఓకే, ఆయన కూడా హీస్ గోయింగ్ సార్. అతను రీసెంట్లీ కేమ్ ఫస్ట్ ఇన్ ఇండియా, ఆల్ ఇండియా. ఓకే, హి ఇస్ ఆల్సో ట్రైయింగ్ ఫర్ క్వాలిఫైయింగ్. అవునా? ఓకే, ఆల్ రైట్. నువ్వు బాగా ఇమోషనల్గా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి శ్యామ్? అంటే కళ్ళలో నీళ్ళు వచ్చి బాధపడి హర్ట్ అయిన మూమెంట్? ఇంటికాడ అందరు ఎగతాలు చేసినప్పుడు బాగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు అందరూ మెడల్ గెలిచి వచ్చిన వాళ్ళే. అదే మనుషులు, అదే మనుషులు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం, రిసీవింగ్ చేసుకోవటం, అన్నాయని పిలవటం. అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు బాగా ఏడ్చామని మేడం. ఇంటికి వెళ్ళి అమ్మ నన్ను ఇట్లా కుంటోడు అంటారు, ఇట్లా కొట్టడానికి వస్తారు అని చెప్పేసి. ఇప్పుడు మరి వాళ్ళందరూ అలా పొగుడుతుంటే నీకు ఫేక్ అనిపిస్తుందా, నిజం అనిపిస్తుందా? అనిపిస్తుంది. ప్రౌడ్ అనిపిస్తుందా? ఎవరి చేత మాటలు అనిపించుకున్నానో వాళ్ళే పొగుడుతున్నారని అనేవాళ్ళు చాలా మంది అనేవాళ్ళు, నువ్వు ఆడలేవు ఇండియాకి అని చెప్పేసి అనేవాళ్ళు. నేను ఆడి చూపిస్తా అని చెప్పేసి బయటకు వచ్చా. ఇంట్లో వాళ్ళు కూడా అనేవాళ్ళు, మీ డబ్బులు కాయటానికి ఆ అబ్బాయి బయటికి పోయిండు, ఏం ఆడిని ఇచ్చారు అనేది. వండర్ఫుల్. ఓకే, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అన్నీ చెప్తా. ఎక్కువ ఇష్టమైంది ఏంటి? జున్ను. జున్ను. సో జున్ను నీ ఫేవరెట్. నీకు స్వీట్స్, చాక్లెట్స్ అవి ఇష్టం ఉండదా? ఐస్ క్రీమ్లు నీకు అసలు ఏమి వాటి మీద మోజు లేదు? వెరీ గుడ్, వెరీ గుడ్. సో నువ్వు ఫుడ్ కరెక్ట్గా తింటావు, అటు ఇటు పోనివ్వవు. ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన ఒక 3 పేర్లు చెప్పు అంటే ఎవరి పేర్లు చెప్తావు? 1, 2, 3. ఫస్ట్ మా పీటీ సార్ మేడం, పుష్పాల శివశంకర్ సార్ అని నాకు గైడ్ చేసి నన్ను ఇట్లా చేశాడు. తర్వాత వచ్చేసి సురేష్ సార్ చేశాడు. ఇంకా తర్వాత వచ్చి రమేష్ సార్, ఇంకేదైనా. ఓకే, వాళ్ళు ఇప్పుడు పారా అథ్లెటిక్స్లో ఏదన్నా మారాలి అని అనుకుంటే ఏం మారాలి శ్యామ్? వాట్ యూ వాంట్? అంటే ఇది మారితే బాగుంటుంది ఈ గేమ్కి సంబంధించి అని అనుకుంటే అదేంటి? ఇంటికాడ అందరు ఆడేవాళ్ళు ఉంటారు మేడం, ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే దాన్ని కొంచెం అందరికి తెలిసేలాగా చేసి ఆడితే ప్రైజ్ మనీ అందరికి వస్తాయి అని చెప్పేసి తెలిస్తే అందరు ముందుకు వస్తారు మేడం. దానివల్ల యూజ్ లేకపోతే ఎవరు రావట్లేదు, అందువల్ల ఆగిపోతాను. చాలా మంది ఉన్నారు నాలాంటి వాళ్ళు, చాలా మంది ఉన్నారు మేడం ఆడేవాళ్ళు. సార్ మీరేం చెప్తారు సార్? పారా అథ్లెటిక్స్లో ఏదైనా మారాలి అంటే ఏం మారాలి సార్? అదే బికాస్ అంటే ఎవ్రీ పారా అథ్లెట్స్ షుడ్ బి గివెన్ చాయిస్ టు ప్లే, నాట్ బై ఛాన్స్. చాయిస్ తోటి ఆడింది ఎవరు లేరు, రైట్, బై ఛాన్స్ ఆడుతున్నారు వాళ్ళు. సో బై చాయిస్ రావాలి.
కొంచెం ఆ ప్రతి ప్రాంతంలో ప్రతి ఏరియాలో దీనికి మంచి స్కోప్ ఉంది, Hmm. మీరు రండి పార్టిసిపేట్ చేయండి, వి విల్ టేక్ కేర్ అని గవర్నమెంట్ నుంచి కూడా ఒక పుష్ ఉండాలి. ఇప్పుడు బట్ సెంట్రల్ గవర్నమెంట్ నౌ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. ఎందుకంటే ముందు ఇంత లేకుండింది. ఇప్పుడు పారాకి రెగ్యులర్కి ఎంతైతే క్యాష్ ఇన్సెంటివ్స్, రెగ్యులర్కి ఎంతైతే ప్రతి ఫెసిలిటీ సెంట్రల్ గవర్నమెంట్ నౌ స్టార్టెడ్. అందుకే మీరు ఇప్పుడు రీసెంట్గా ఏషియన్ గేమ్స్లో 100 పార్ రెగ్యులర్ అన్నారు, వీళ్ళు పారా వాళ్ళు పోయి 100 కంటే ఎక్కువ తెచ్చారు. కాకపోతే స్టేట్ గవర్నమెంట్లో ఇంకా చేయాల్సిన పని. ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి ఒక నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి పోయిన వాళ్ళకి చేస్తుంటారు, కానీ గ్రాస్ రూట్ లెవెల్లో చేయాలంటే స్టేట్ గవర్నమెంట్స్ చేయాలి. కరెక్ట్. ఫైనల్ క్వశ్చన్, రమేష్ గారి గురించి, గోపీచంద్ గారి గురించి ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తావు? నాకు అంతా వాళ్ళే కదా మేడం చూసుకునేది. ఇంట్లో వాళ్ళంటే మనం ఈ షూస్ వేసుకోవాలన్నా వేసుకోలేము కదా మేడం. అన్నీ నాకు ఏదైనా నా హెల్త్ ఇష్యూ ఏది బాగోకపోయినా సార్ నాకు ఇలా ఉంది, నేను ఇది నా కాడ మనీ లేవు అన్నా కానీ నేను ఫోన్ చేసిన మాత్రం విత్ ఇన్ సెకండ్లోనే వెంపటినే. మన పేరెంట్స్ అయినా కొంచెం వాళ్ళని అడగాలి ఆగు కాసేపు అని అంటారు, కానీ సార్ నాకు ఎప్పుడు కాదనలా. ప్రతి విషయంలో నా హెల్త్ విషయం చాలా హెల్త్ ఇష్యూస్ అయింది, చెయ్యి కాల్ పెయిన్, హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్లో మాట్లాడి ప్రతి ఒక్క రూపాయి సార్ గోపీచంద్ గారు సార్ కూడా గోపీచంద్ సార్ అవునా? ఐ డోంట్ నో హౌ టు ఈవెన్ థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్యామ్ ఆర్ ఎనీబడి లైక్ దట్. వాళ్ళందరి తరపున నేను నిజంగా హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్, టు యూ అండ్ గోపీచంద్ అండ్ టు దిస్ అకాడమీ హూ ఈస్ బ్రింగింగ్ అవుట్ సచ్ వండర్ఫుల్ టాలెంట్. థ్యాంక్ టు అకాడమీ, గోపీచంద్ వాళ్ళ అమ్మగారు. సో ఎందుకంటే ఇంత సిస్టమ్ ఉంది కాబట్టి వీళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది. వాళ్ళు ఈ సిస్టమ్ క్రియేట్ చేయడానికి ఎంత కష్టపడ్డారు, వాళ్ళ అంత కష్టపడి సిస్టమ్ని క్రియేట్ చేశారు కాబట్టి ఇలాంటి చాలా మందికి అవకాశం దొరుకుతుంది. లేకుంటే చాలా కష్టం, వాళ్ళు చాలా కష్టపడ్డారు ఈ సిస్టమ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ జాయినింగ్ అండ్ థ్యాంక్ యూ శ్యామ్.